మొన్న ఎపిసోడ్‌లో నాగార్జున సారు మరీ ఈమెనైతే నిలదీయటం అస్సలు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మరి ఆడియన్స్ కూడా అక్కడ కూర్చొని ఆడియన్స్ ఏం చెప్తున్నారో కూడా అసలు అర్థం కావట్లేదు. ఆవిడెవరో కూర్చొని మీరు ఆ టైంలో అనటం కరెక్ట్ కాదు అనేసేసంటే నేనైతే సంజన గారికే సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే రీతు మామూలుది కాదండి. మన బిగ్ బాస్‌లో ఎంతమంది ట్రోల్స్ చూడలేదండి, ఎన్ని ట్రోల్స్ చూడలేదు బయట రీతు వేషాలు అవన్నీ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో క్లియర్గా వీడియో ఉంది. వాళ్ళిద్దరూ కూడా నైటు కూర్చొని అలానే రీతు డిమాండ్ పవన్ కూర్చొని బెడ్షీటు కాళ్ళ దాకా కప్పుకొని ఉన్న వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. ఎందుకంటే సంజన గారు 24 గంటల హౌస్లో ఉంటారు కాబట్టి సంజన గారు చూసి చెప్పింది అంతే తప్ప. కాకపోతే ఏంటంటే సంజన గారు చేసిన ఒక చిన్న మిస్టేకు ఎలిమినేషన్ టైంలో చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ని ఎక్కడ రేస్ చేయాలో అక్కడే రేస్ చేస్తారు కదా. ఆమె ఏంటంటే అక్కడ నామినేషన్లో రేస్ చేయాలనుకుంది, రేస్ చేసింది అంతే తప్ప ఆమె ఏమి తప్పు అయితే అంటే రేస్ చేసిన పద్ధతి కొంచెం అక్కడ కాకుండా. ఎందుకంటే ఆ రకాలు రీతు లాంటి అమ్మాయిలు చెప్పినా వినరు వాళ్ళు. ఎందుకంటే రీతు ఎలా ఉండిద్దో మనకి ఆల్రెడీ ఆమె వీడియోస్ ద్వారా ఎంతో కొంత ఆడియన్స్కి అయితే అవగాహన ఉందంటే ఆమె పర్సనల్ విషయాలు కాదు, మనం జరిగిందే చెప్తున్నాము. మనము సెర్చ్ చేస్తే యూట్యూబ్లో బోల్డ్ అని ఉన్నాయి బిగ్ బాస్లో. ఎందుకంటే ఈ డిమార్ట్ పవన్ కాఫీ తాగి ఆమెకి ఇవ్వటము, ఆమె కాఫీ అంటే రీతు కాఫీ తాగి ఈయనకి ఇవ్వటము. అదేంటి సరే, ప్లేట్లో అన్నం అంటే కరెక్ట్గానే అన్నం పెట్టుకున్నారంటే ఓకే. ఎందుకంటే సంజన గారు రీతుకు అన్నం పెట్టింది ఒకనొక టైంలో, అలా పెట్టింది, అలా క్లోజ్ అంతే తప్ప ఎంగిల్ చేసిన ఒక టీని ఈయన ఎంగిల్ చేసిన టీని మళ్ళీ ఆయన ఎంగిల్ చేసుకోవడం నాకు టీ అలవాట్లేదని మళ్ళీ రీతికి ఇవ్వటం. మరి దాన్ని ఏమంటారు? ఒకళ్ళు ఎంగిల్ చేసి తినకూడదు కదా అంటే దాని రిలేషన్కి ఏమంటారు? ఆల్రెడీ నాగార్జున సారు మొదట్లోనే చెప్పారు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని. ఏమిటంటే డిమాండ్ పవన్ గురించి మనకు తెలీదు, ఆయన అసలు నేను ఫస్ట్ టైం చూడటము. బట్ రీతు గురించి మనకు చాలా తెలుసు అనమాట. అంటే యూట్యూబ్లో చూసినవే ఆమె ఇంటర్వ్యూలు చూసాము, ఆమె ఎక్స్ హస్బెండ్ ఇంటర్వ్యూలు చూసాము, రీసెంట్గా ఒక ఫేమస్ ఫుడ్ రెస్టారెంట్ ఆమె పెట్టిన వీడియోస్ చూసాము. పోనీ సరే అవన్నీ రాంగ్ అనుకుందాము, మనం బిగ్ బాస్ కళ్ళెదురుగానే చూస్తున్నాం కదా రోజు రీతుని. ఇంకేమనాలి? మరి నాగార్జున సార్ ఎందుకు అంత వెనకేసుకొచ్చారు రీతుని నాకు అర్థం కాలేదు. సంజన గారు లేనిదైతే చెప్పలేదు కాబట్టి ఆమె ఒక్కటే అప్పుడు చెప్పొచ్చు కదా అనేసి అంటే అప్పుడు చెప్తే రీతు వినదు. ఎందుకంటే ఆమె నా ఇష్టం నా లైఫ్ అనేది కదా. అందుకే ఆమె సంజన పాయింట్ వైజ్గా చెప్పింది. సో లేనిదైతే చెప్పలేదు, ముందు చెప్పింది కానీ ఆమెకు అందరూ కూడా కరెక్ట్ టైంలో చెప్పలేదు. నువ్వు నామినేషన్ టైంలోనే చెప్పావు, ఇది ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా, ఇలా ఉందన్నమాట. సో ఏమి అసలు ఎందుకంటే ఇంకొకరు అన్నట్టయితే ఓకే అట్లాగా రీతు కదా, మనం రోజు చూస్తూనే ఉంటున్నాం బిగ్ బాస్లో రీతు. పాపం డిమార్ట్ పవన్ ఎంత మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, అలానే మంచిగా అతన్ని మొత్తం ఇది చేసేసింది అనమాట. ఆయన ఆడుకొని లేకుండా చేస్తుంది. ఆయన గేమ్ మర్చిపోయి కాన్సన్ట్రేషన్ మొత్తం రీతు చౌదరి మీదే ఉంది. కొన్ని సందర్భాలలో గేమ్స్ ఆడలేదు. ఆయన మాట్లాడాల్సింది కూడా రీతునే మాట్లాడుతుంది. అదే నాకు సార్ అన్నారు, నువ్వెప్పుడు మాట్లాడతావు నోరు తెరిసి అని మొన్న అదే అన్నాడు. రీతు ఆమె వాడుకుంటుంది. ఎందుకంటే ఆమెకు వాడుకోవటం పెద్ద అలవాటేమీ లేనట్టేమి కదా. అక్కడ డిమార్ట్ పవన్ వాడేసేస్తుంది, ఇక్కడ బయట చాలామందిని కూడా వాడేసేసింది. అంటే వీడియోని బట్టి అనమాట, వీడియో చూసిన దాన్ని బట్టి. సో అక్కడ ఏంటంటే ఆమె గేమ్ కోసం డిమార్ట్ పవన్ అయితే ఎరగా వేసేసింది అనమాట. ఎందుకంటే హంగ్రీ టాస్క్లో డిమార్ట్ పవన్ అసలు వద్దని చెప్పాడు కళ్యాణ్. కానీ ఎవరు రీతు కోసము లోపలికి వెళ్ళాడు. మరి అది ఈయన త్యాగం ఏంటి? ఈయన కూడా గేమ్ ఆడటానికి వెళ్ళాడు కదా, ఈయన ఒక కప్పు గెలుచుకోవటానికి వెళ్ళాడు కదా, అది మర్చిపోతాడు. రీతు చుట్టూనే తిరుగుతారు, రీతుతోనే
మాట్లాడతాడు. రీతు కోసం ఆ ఆటను అంటే ఓడిపోతాడు. రీతు కోసము ఆటని సాక్రిఫైస్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. ఒకళ్ళు పంచుకుంటారు. మరి మిడ్ నైట్లు దుప్పట్లు ఇద్దరు దుప్పట్లో ఉంటారు. అంటే కాలం దాకా ఫుల్గా కాదు. మరి వీటిని ఏమంటారు? మరి నాగార్జున సార్కి చూడరో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ట్రోలర్స్ వేస్తున్నారు ట్రోల్స్. వాళ్ళు చేసే ప్రతిది కూడా ట్రోలర్స్ వేస్తున్నారండి. నాకైతే అసలు రీతు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిస్తుందో కామెంట్స్లో